శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఏది తెలియదగినదో, దేనిని తెలుసుకొని అమృతత్వాన్ని అంటే మోక్షమును పొందుతున్నాడో దాని గురించి అంటే ఆ జ్ఞేయం గురించి నేను చెప్తున్నాను. అది తెలుసుకోకుండా బ్రహ్మజ్ఞానం గురించి తెలియదు. అంటే బ్రహ్మజ్ఞానం ఉందని కానీ లేదని కానీ ఇదమిత్తంగా చెప్పలేము. కాబట్టి దీనిని తెలుసుకోవడం అవసరం. అర్జునుడు ఈ అధ్యాయం మొదటి శ్లోకంలో జ్ఞానము అంటే ఏమిటి, జ్ఞేయము అంటే ఏమిటి అని అడిగాడు. జ్ఞానము దాని లక్షణాల గురించి ముందు చెప్పిన 5 శ్లోకాలలో వివరించాడు పరమాత్మ. ఇప్పుడు జ్ఞేయము గురించి చెప్తున్నాడు. జ్ఞేయము అంటే బాగా తెలుసుకోదగ్గది. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదో అదే జ్ఞేయము. అంటే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మస్వరూపము, మోక్షానికి దారి. ఈ బ్రహ్మస్వరూపానికి ఆది అంతము లేదు. దీనికి ఏదైనా రూపం ఉందా అంటే అది కంటికి కనపడదు, మనసుకు ఊహకు అందదు. కనపడనిది, వినపడనిది, ఊహించడానికి వీలు లేనిది, అసలు లేదా అంటే సర్వత్రా నిండి ఉన్నది. ఇటువంటి లక్షణములు కలిగిన ఈ బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికి మార్గం సత్సంగము, దుర్జన సాంగత్యం వదలడం, సగుణాకారంగా పరమాత్మను పూజించడం, తర్వాత నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించడం, దానిని చేరుకోవడం. దానిని మించినది మరొకటి లేదు. దానిని తెలుసుకుంటే అమృత స్థితిని పొందుతాడు. దాని గురించి పరమాత్మ చెప్తున్నాడు. పరబ్రహ్మమే జ్ఞేయము అని అంటారు. ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు మోక్షమును పొందుతాడు. ఈ పరబ్రహ్మ ఎలా ఉంటాడు అంటే సత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, జ్ఞానము అంటే అన్నీ తెలిసినవాడు, అనంతము అంతము లేనివాడు, అనాది అంటే మొదలు కూడా లేనివాడు. ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతమవుతుందో తెలియదు. ఇది సత్ పదార్థం కాదు, అలా అని అసత్ పదార్థము కాదు. అంటే ఇది దేనికి కారణం కాదు, కార్యము కాదు, కార్యకారణములకు అతీతమైంది. ఇది పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది అంటే ఏమీ మిగలదు. అంటే పరబ్రహ్మను గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అని చెప్పి కృష్ణ పరమాత్మ దీని గురించి తర్వాత శ్లోకాలలో వివరంగా తెలియజేస్తున్నాడు. అది అంటే ఆ పరబ్రహ్మము అన్ని చోట్ల తన చేతులతో, కాళ్లతో, తలలతో, ముఖములతో, శరీరముతో, చెవులతో ఈ లోకమంతా ఆవృతము అంటే వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఆ పరబ్రహ్మ తత్వమును వివరిస్తున్నాడు. దీనినే మనకు విభూతి యోగంలో వివరించాడు. విశ్వరూప సందర్శములో చూపించాడు. ఇందు కలడు అందు లేడు అని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అని పోతన గారు తేట తెలుగులో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా మరలా చెప్తున్నాడు. ఆయనకు ఈ లోకమంతా కళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు, పొట్ట, ఈ అనంత విశ్వం అంతటా నిండి ఉన్నాడు. అంటే మనం ఏం చేసినా సదా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. మనం చేసే పనులు ఎవరు చూడడం లేదు అని అనుకుంటే అది పొరపాటు. ఆ పరమాత్మ అందరినీ సదా గమనిస్తూ ఉంటాడు. మనం పుణ్యకార్యం చేసినా పాపకార్యం చేసినా అది ఆ పరమాత్మ కంట పడుతూనే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు. అందుకే సర్వమావృత్య తిష్టతి అంటే అంతా ఆవరించి కూర్చుని ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అంటే పరబ్రహ్మ అంటే ఎక్కడో వైకుంఠంలోనో, కైలాసంలోనో, కాశీలోనో కాదు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయనను తెలుసుకోవడమే మన కర్తవ్యం. ఈ ప్రకృతిలో మనము అనేక మంది మనుషులను, జంతువులను, పక్షులను, వస్తువులను చూస్తూ ఉంటాం. ఆ మనుషులకు, జంతువులకు, పక్షులకు, వృక్షములకు, వస్తువులకు రకరకాల పేర్లు, ఆకారాలు, లక్షణాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ అవన్నీ కేవలం పంచభూతములతో కూడినవే. ఆకారాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఆ ఆకారాలకు కూడా వివిధములైన లక్షణాలు, వికారాలు ఉంటాయి. పాముకు కోపం, కుక్కకు విశ్వాసం, పులికి క్రూరత్వం, సింహానికి రాజసం, మనిషికి అన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని చెట్లు పొట్టిగా ఉంటాయి, మరికొన్ని పొడుగ్గా ఉంటాయి, మరికొన్ని మైళ్ళ కొద్దీ విస్తరించి ఉంటాయి. ఈ ప్రకారంగా వివిధ రూపాలతో, వివిధ పేర్లతో, లక్షణాలతో ఉంటాయి. కానీ వీటిలో ఉన్న పదార్థం అంతా పాంచభౌతికమే. అంటే పదార్థము, గాలి, నీరు, వేడి, ఆకాశము అంటే శరీరంలో ఉన్న ఖాళీ స్పేస్, వీటితో కూడిందే ఈ ఆకారము.
బంగారు గొలుసు అంటే గొలుసు అనేది రూపమే కానీ అందులో ఉండేది బంగారం. అది కరిగిస్తే బంగారం అవుతుంది. గొలుసు అనే రూపం ఉండదు. అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్న వస్తువులు అన్నీ వేరువేరుగా వేరువేరు పేర్లతో ఆకారాలతో కనిపించిన వాటి మూలకం ఒక్కటే, విశ్వ చైతన్యం. దానిలో మార్పు లేదు. వస్తువులు కనిపిస్తాయి కానీ మూలకాలు కనిపించవు. మనం అందరం మనకు కనిపించే వాటిని, వినిపించే వాటిని, తాకగలిగే వాటిని మాత్రమే అనుభవించగలం. అంటే కనిపించని, వినిపించని, తాకలేని వాటిని అనుభవించలేం. ఇది ప్రాథమిక సూత్రం. మనకు కనిపించేవన్నీ నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి. ఎందుకంటే ఇవన్నీ పదార్థాలు, ఇవి లక్షణాలను కలిగి ఉన్నాయి. కానీ నశించనిది, మార్పు లేనిది, ఆకారం లేనిది ఏది అంటే దానినే సత్ పదార్థం అంటారు. దానినే పరబ్రహ్మ అని కూడా అంటారు. ఇది వేదాంత శాస్త్రం మనకు చెప్తుంది. ఈ రోజుల్లో ప్రతి వస్తువుకు వాటి మూలకాలు వెతుక్కుంటూ పోతే మన శాస్త్రజ్ఞులు పరమాణువు దగ్గర ఆగిపోయారు. పరమాణువు ఎవ్వరూ చూడలేరు. దానికన్నా సూక్ష్మమైన దానిని ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. ఎందుకంటే అది అవ్యక్తము, అగోచరము. కంటితో చూడలేము, చేతితో తాకలేము. అంటే మనకు ఉన్న 10 ఇంద్రియములతో దీనిని ఇలా ఉంటుంది అని భావించలేము. కేవలం దాని ఫలితములను మాత్రమే చూడగలం. దీనినే వేదాంతంలో పరబ్రహ్మము అని అన్నారు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో మనకు అన్నీ ఏవేవో రూపాలతో, పేర్లతో, లక్షణాలతో కనపడుతున్నాయి. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కర్మ చేయక తప్పదు. ఆ కర్మలు చేయాలంటే వివిధ రూపాలతో వస్తువులు, ప్రాణులు కావాలి. కట్టుకోవడానికి వస్త్రం కావాలి. వస్త్రం పత్తితో తయారైంది అని పత్తిని కట్టుకోలేం కదా. కాబట్టి ఒక రూపం, దానికి ఒక పేరు కావాలి. అందుకే నిరాకారుడు, అవ్యక్తము, పరబ్రహ్మ స్వరూపము అయిన పరమాత్మ ఈ లోకంలో అన్ని పనులు నిర్వర్తించడానికి వివిధ రూపములతో, వివిధ నామములతో ప్రకటితమవుతున్నాడు. దానినే విశ్వరూపము అంటే విశ్వమే తన రూపముగా కలవాడు అని అంటున్నాం. మనం మానవులం కాబట్టి మనకు శరీరము, దానిలో అవయవాలు ఉన్నాయి కాబట్టి ఆ అవయవాలు అంటే చేతులు, కాళ్ళు, పొట్ట, ముఖము, తల మొదలైనవి అన్నీ ఆ విశ్వరూపమే. ఆ బ్రహ్మమే సర్వతః అంటే అంతటా బ్రహ్మము తప్ప మరొకటి లేదు. ఇది ఎక్కడ ఉంది అంటే సమస్త లోకాలను ఆవరించి ఉంది. ఇది లేని చోటు లేదు అని ఈ విషయాలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా దానిని పరమాత్మ పరంగా చేయాలి కానీ కనిపించే శరీరాల పరంగా, వాటి నామరూప పరంగా చేయకూడదు. మనం చూసే ప్రతి వస్తువులో, ప్రతి పనిలో పరమాత్మ ఉన్నాడు అని గ్రహించాలి. అందుకే రామదాసు అంతరామమయం ఈ జగమంతా రామమయం అని ఎలుగెత్తి చాటాడు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని ఆలపించాడు అన్నమయ్య. కాబట్టి మనమంతా ఆ పరబ్రహ్మ స్వరూపాలే అయినప్పటికీ, ఆ దేవుడిలోనే ఉన్నప్పటికీ మనం అనునిత్యం దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాం. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని పరుగులు పెడుతున్నాం. కానీ మనలోనూ ఇతరులలోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతున్న పరమాత్మను దర్శించలేకపోతున్నాం. కొంతమందితో స్నేహం, మరికొందరితో ద్వేషం పెంచుకుంటూ ఉన్నాం. అదే అజ్ఞానం. మనం ఈ లోకాన్ని, ప్రపంచాన్ని, అందులో ఉన్న వస్తువులను, ప్రాణులను అంతా పరబ్రహ్మ స్వరూపమే అనే దృష్టితో చూడాలి కానీ వాటి పేర్లతో, రూపాలతో చూడకూడదు అని శాస్త్రం చెప్తూ ఉంది. ఇలా చేయాలంటే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం అంతరించాలి. జ్ఞాన జ్యోతి వెలగాలి. దీని కొరకు మనం అందరం ప్రయత్నం చేయాలి. ముందు చెప్పబడిన పరబ్రహ్మము మనలో ఉన్న అన్ని ఇంద్రియములను, వాటి గుణములను ప్రకాశింపజేస్తుంది. కానీ ఆ పరబ్రహ్మకు ఏ ఇంద్రియములు లేవు. ఆ పరబ్రహ్మకు దేని మీద ఆసక్తి లేదు. కానీ అన్నింటినీ చేస్తూ ఉంటుంది, భరిస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మకు ఏ గుణములు లేవు. కానీ అన్ని గుణములను అనుభవిస్తూ ఉంటుంది. మనకు ఇంద్రియాలున్నాయి, వాటికి గుణాలున్నాయి. అంటే కళ్ళకు చూసే శక్తి గుణము, చెవులకు వినే శక్తి గుణము. కానీ మనలో ఉన్న అన్ని ఇంద్రియములకు చేతనాశక్తి, ప్రకాశశక్తిని కలిగించేది ఆ పరబ్రహ్మయే. ఒక వస్తువు ఉంది, అది తెలియజేసేది కన్ను. వినబడే వస్తువు ఉంది, అది తెలియజేసేది చెవి. వాసన ఉన్న వస్తువు ఉంది, అది తెలియజేసేది ముక్కు. తాను తాకిన వస్తువు ఉంది, అది తెలియజేసేది చర్మం. నాలుకతో రుచి చూసి ఇది ఫలానా అని చెప్పేది నోరు. కానీ ఇవి వేటి పని అవి చేస్తాయి, కానీ ఒకదాన్ని పని మరొకటి చేయవు. కానీ వీటి అన్నిట్లో అంతర్లీనంగా ఇది ఉంది అనే జ్ఞానమును కలుగజేసేది దానికి వెనుక ఉన్న ప్రకాశం. అదే
పరబ్రహ్మం. ఎలాగంటే ఒక పవర్ఫుల్ టార్చ్ని వెలిగిస్తే దాని కాంతి చాలా దూరం వరకు పడుతుంది. దానికి చెయ్యి అడ్డం పెడితే చెయ్యి కనిపిస్తుంది, బుక్ అడ్డం వస్తే బుక్ కనిపిస్తుంది, ఏది అడ్డం లేకపోతే ఏది కనిపించదు అని చెప్పి కాంతి లేదా అంటే ఉంది, అది ప్రసరిస్తూ ఉంటుంది, తనకు అడ్డం వచ్చిన వాటిని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అలాగే పరబ్రహ్మ కూడా అన్ని జీవులలో వాటి అవయవాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటాడు, ఇంద్రియముల ద్వారా ప్రకటితమవుతూ ఉంటాడు. అవయవాలు లేకపోయినా ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రాణి మరణిస్తే ఇంద్రియములు ఉంటాయి కానీ ఏ పని చేయలేవు, కానీ వాటిని ప్రకాశింపచేసే పరబ్రహ్మ మాత్రం ఉంటాడు. అదే నిత్యము, సత్యము. టీవీ పనిచేయదు అంటే కరెంటు లేదని కాదు, టీవీ చెడిపోయింది అని అర్థం. అలాగే ఇంద్రియములు పనిచేయనంత మాత్రాన పరబ్రహ్మ లేడు అని కాదు, అంతటా ఉన్నాడు. దేవుడు లేడు, ఉంటే చూపించు అనడం అజ్ఞానం. అన్ని ఇంద్రియములకు తన ప్రకాశాన్ని ఇస్తూ ఆ వస్తువులు ఉన్నాయి అనే జ్ఞానమును కలుగజేస్తున్న ఆ పరబ్రహ్మ కేవలం ఇంద్రియముల ద్వారా ప్రకటితమవుతూ ఉంటాడు, కానీ ఏ ఇంద్రియములలో తాను ఉండడు. ఆ ఇంద్రియములు చేసే పనులకు అంటుకోడు. ఇంతకు ముందు చెప్పినట్టు టార్చ్ వెలుగులో బుక్ కనపడుతుంది, బుక్ అడ్డం తీస్తే బుక్ కనిపించదు, బీమ్ ఉంటుంది కానీ కనపడదు. ఇప్పుడు కుర్చీ అడ్డం వస్తే కుర్చీ కనపడుతుంది. ఈ ప్రకారంగా అడ్డం వచ్చిన వాటిని ప్రకాశింపచేస్తూ అడ్డం లేని వాటి గురించి పట్టించుకోకుండా నిరంతరం ప్రకాశిస్తూ ఉండేది పరబ్రహ్మము. అందుకే అసక్తం అంటే ఏది పట్టనట్టు ఉంటాడు. ఈ లోకములు అన్నింటినీ తానే భరిస్తూ ఉంటాడు, అన్నిటికీ తానే ఆధారం, కానీ దేని గురించి పట్టించుకోడు. అందుకే విష్ణువును విశ్వాధారం గగన సదృశం అంటారు. అంటే పరబ్రహ్మ గగనముతో అంటే ఆకాశముతో అంటే స్పేస్ మాదిరి ఉంటాడు. ఈ స్పేస్లో అన్నీ ఉన్నాయి అంటే ఈ లోకములను అన్నింటినీ ధరించి ఉన్నాడు, భరిస్తున్నాడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఈనాటి కాస్మాలజీ కూడా ఈ అనంత విశ్వం అంటే నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు అన్నీ విపరీతమైన వేగంతో అనంత విశ్వంలోకి దూసుకుపోతున్నాయి. దానినే విస్తరిస్తున్న విశ్వం అంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని అన్నారు. ఆ విశ్వానికి ఆధారమే పరమాత్మ. అందుకే విశ్వాధారం గగన సదృశం అని అన్నారు. ఈ విశ్వంలో అన్నీ ఉన్నా దేనికి అంటుకోకుండా అసక్తంగా ఉంటాడు. ఈ ప్రకృతి అంతటా 3 గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో నిండి ఉన్నాయి. మన శరీరంలో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలకు అనుగుణంగానే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియములు చేసే పనులకు పరమాత్మ శక్తిని, ప్రకాశాన్ని ఇస్తున్నాడు. అన్ని గుణాల్లో తాను ఉన్నా తాను మాత్రం నిర్గుణంగా అంటే ఏ గుణములు అంటకుండా ఉంటాడు. అంటే ఈ సత్వ, రజస్, తమో గుణములు తనలో నుండి వచ్చిన వాటిలో తాను లేడు. అంటే 3 గుణములు ఆయనలో నుండి వచ్చినవే కానీ ఆ గుణములలో తాను లేడు. జీవరాశులు అన్నింటిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి, వాటి కర్మ ఫలములను అనుభవిస్తూ ఉంటాయి. కానీ ఆ గుణముల ప్రవర్తనకు, వాటి వలన కలిగే ఫలములకు పరమాత్మ బాధ్యుడు కాడు. ఎలాగంటే లైట్ వెలుగులో మంచి పని చేసినా చెడ్డ పని చేసినా లైటుకు ఎలాంటి బాధ్యత లేదు, కేవలం సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఈ పరబ్రహ్మము జీవరాశులలో లోపల ఆత్మస్వరూపంగా వెలుగుతూ ఉంటాడు, బయట పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కదిలే వాటిలో, కదలని వాటిలో పరమాణు రూపంలో, సూక్ష్మ రూపంలో ఉంటాడు. అన్ని వస్తువులు పరమాణువులతో కూడినవి అని నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు. అతి సూక్ష్మంగా ఉండడం వలన మామూలు కళ్ళతో చూడడానికి వీలు లేదు. ఆ పరమాత్మ స్వరూపము తెలియని వారికి దూరంగా ఉంటాడు, తెలిసిన వారికి దగ్గరగా ఉంటాడు. ఆయనకు ఈ ప్రాకృతమైన కాలము, దూరము వర్తించవు. ఎందుకంటే అంతటా నిండి ఉన్నాడు. ఇందు కలడు అందులేడని సందేహం వలదు. అంటే నమ్మిన వాడికి, భక్తి ఉన్నవాడికి అంతటా ఉన్నాడు, నమ్మని వాడికి, భక్తి లేని వాడికి ఎక్కడా లేడు. ఈ పరబ్రహ్మ అంతటా ఉన్నాడు, ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దీనిని తెలుసుకోవడమే జ్ఞానం. దీనినే మనం నారాయణ సూక్తంలో చదువుకుంటాం. లోపల బయట సర్వే సర్వత్రా నారాయణుడే స్థిరంగా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఇక్కడ నారాయణుడు అంటే పరమాత్మ అని అర్థం. లోపల బయట అంతటా నిండి ఉండేవాడికి శేషపాన్పు, దాని మీద పవళించడం, ఆయనకు ఏకాంత సేవలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే ప్రాథమిక దశలో మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు ఇవన్నీ కావాలి. దేవుడు అనే రూపం కావాలి, దాని మీద దృష్టి కేంద్రీకృతం అవ్వాలి, క్రమక్రమంగా పైకి ఎదగాలి.
నిర్గుణోపాసన వైపుకు మళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు మానవులంతా అక్కడే, అంటే మొట్టమొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నారు, పైకి ఎదగడం లేదు. అచరం చరమేవచ అంటే కదులుతుంది కానీ కదలదు. సూర్యకాంతిలో మనము, వస్తువులు అన్నీ కదులుతున్నాయి కానీ సూర్యకాంతి కదలడం లేదు, కానీ కదులుతున్నట్లు భ్రమ కలిగిస్తూ ఉంది. అలాగే ఆత్మ చైతన్యం కదలడం లేదు, మనలను కదిలిస్తూ ఉంది, మన చేత అన్ని పనులు చేయిస్తూ ఉంది. నేనే ఈ శరీరము, ఈ శరీరమే నేను అని అనుకునే మనం మాత్రం అన్నీ కదులుతున్నట్లు భ్రమపడుతున్నాం. ఇంకా సులభంగా అర్థం కావాలంటే మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. సూర్యుడు కదలడం లేదు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే కదిలేది భూమి, కదలనిది సూర్యుడు. కానీ మనం సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం అంటే సూర్యుడు కదులుతున్నట్లు భ్రమ చెందుతూ ఉంటాం. ఆయనకు ఒక రథం ఉందని, ఆ రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడని నమ్ముతూ ఉంటాం. ఇదంతా మనకు వేదాంతం అర్థం కావడానికి చెప్పే కథలు, కానీ నిజానికి సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. ఈ చైతన్యం దూరంగాను దగ్గరగాను ఉంది. అంటే ఈ చైతన్యం అనంత విశ్వం అంతా వ్యాపించి ఉంది, మనలోనూ ఉంది. తెలిసిన వాడికి తనలోనే ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు, తెలియని వాడికి దూరంగా ఎక్కడో ఉన్నాడు అని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. దీనిని ఏమీ తెలియని అమాయకులైన పల్లెటూరు వాళ్ళు చెప్పే సామెత సరిగ్గా వర్తిస్తూ ఉంది. చంకలో మేకపిల్లను పెట్టుకుని ఆ మేకపిల్ల కోసం ఊరంతా వెతికాడట. మనలో ఉన్న పరమాత్మ కోసం ఎక్కడెక్కడో వెతకటం ఇలాంటిదే. పరమాత్మ తత్వము, విశ్వ చైతన్యం అత్యంత సూక్ష్మం అవడం వలన ఎవ్వరి చేత తెలియబడడం లేదు. ఇది తెలుసుకోవడానికి మన కళ్ళు చాలవు, మూడవ కన్ను కావాలి, అదే జ్ఞాననేత్రం. శివుడి మూడో కన్ను ఇదే జ్ఞాననేత్రం. జ్ఞానము అనే ఈ నేత్రంతోనే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.